టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ ది ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వ హత్య అని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ మండిపడ్డారు. ఈ కేసును సిబిఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. పరకామణిలో చోరీ కేసులో సిట్ విచారణలో ఉన్న సిఐ సతీష్ కుమార్ మరణం అత్యంత విచారకరమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. ఈ మరణంపై ప్రజల్లో తీవ్రమైన చర్చ నడుస్తోందని, సతీష్ కుమార్ మృతి విషయం తెలియగానే టీడీపీ నాయకులు చాలా వేగంగా స్పందించారని తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు, పోస్టుమార్టం కూడా పూర్తి కాకుండానే వైసీపీపై నిందలు వేస్తూ ఆయనను మా పార్టీ నాయకులే హత్య చేశారని, నిరాధార పిచ్చి ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఆ విధంగా ఈ ప్రభుత్వం కేసులో వైసీపీ నాయకులను ఇరికించి కుట్ర చేస్తోందన్నారు. మరోవైపు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. ఇది అత్యంత హేయమని శైలజనాథ్ పేర్కొన్నారు. పరకామణి కేసులో సిఐడి విచారణలో ఉన్న సిఐ సతీష్ గారి మరణం ఒక చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఈ చర్చని ఒకవైపున మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని కూడా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నేను ప్రజల్ని దీన్ని గమనించమని కోరుతా ఉన్నా. అసలే ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాలు అమలవుతాయని చెప్పుకునే కాలంలో ఉన్నాం. అసలుకి అక్కడ సతీష్ గారు ప్రాణం కోల్పోయారు. ఎట్లా జరిగింది, ఏం జరిగిందో ఎవరు అజంప్షన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఇన్స్టిట్యూట్స్ని బేస్ చేసే వాళ్ళకి అట్లా మాట్లాడే హక్కు ఉండదు. ఇప్పటికి కూడా జస్ట్ ఒక గంట ముందు ఇంకా సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అని వార్తలు విన్నాం. నిన్న రాత్రి 9:10 గంటలకు పోస్ట్ మార్టం ఫినిష్ అయిందని కూడా వార్త విన్నాం. సాక్షాత్ ఎస్పీ గారే పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారని కూడా వార్తలు చూసాం మనం. నేను చెప్పే మాట ఒక్కటే, ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు? ఇక్కడ ఉదాహరణకి ఇట్లా ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలో వాళ్ళ బాధల్లో వాళ్ళు, ప్రజలంతా ఆశ్చర్యంగా ఏం జరిగింది ఇక్కడ అని ప్రజలు అనేక అనుమానాలు జరిగే కాలంలో నేను స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. బహుశా మీకు తెలిసి ఉండదని నేను భావిస్తూ ఉన్నా. తెలిసి ఉండే అవకాశం ఉందో లేదో మీరు చెప్పాలి నాకు. మీ అధికార ప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు 4 గంటలకే 4:15కే ఇది హత్యే, ముమ్మాటికి హత్యే. ఆయన ఎవరైనా పట్టాభిరామ్ అనే పెద్ద మనిషి 4:15కే ముమ్మాటికి హత్యే, ఇది హత్యే, దీని వెనక దొంగల ముఠాలు ఉన్నాయి అని ప్రకటించాడు. అట్లాగే ఇంకొక బహుశా మీ స్పోక్స్ పర్సన్ లేకపోతే మీ నాయకురాలు ఇది ముమ్మాటికి హత్యే, మళ్ళీ సేమ్ డైలాగే, సేమ్ బహుశా స్క్రిప్ట్ సేమ్ ఉన్నట్లుంది. అది అట్లాగే ఒకరిద్దరు కూడా ఏదో అట్లే మాట్లాడినట్లున్నారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలను దంపతులు ఘనంగా జరుపుకున్నారు. గన్నవరం మండలం దావాజీగూడెంలోని 2వ భద్రాచలంగా కొలవబడుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి రామాచారి ఆధ్వర్యంలో సుమారు 68 మంది జంటలతో సత్యనారాయణ వ్రతాలను విశేషంగా జరుపుకున్నారు. అనంతరం ఆలయ పూజారి రామాచారి మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు పూజలు జరుగుతున్నాయని, ఈ రోజు బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను విశేషంగా జరుపుకోవడం జరిగిందని రామాచారి అన్నారు.
దావాజిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి శనివారము ఉత్తరా ఫల్గుని నక్షత్రము పర్వదిన సందర్భంగా ఈరోజు ఉదయం 8:30 సామూహికముగా శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు సుమారుగా 68 మంది జంటలతో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశాం. ఈ కార్తీక మాస అధిష్టాన దేవత అయిన శ్రీ దామోదరు యొక్క వ్రతాలు చేసుకోవడం చాలా విశేషం. అలాగే ఇక్కడ కొలువయున్న భద్రాచలంగా కొలువయున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ కార్తీక మాసము నెల రోజులు కూడా దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా దీపోత్సవ కైంకర్యం జరుగుతుంది. ఇంకా విశేషం ఏంటంటే ప్రతి ఏకాదశి రోజున కూడా కోటి దీపోత్సవ కైంకర్యం జరుగుతుంది. ఆ భాగంలో ఈరోజు కూడా సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతాల్లో అనేక పరిసర గ్రామాల నుంచి విశేష సంఖ్యలో సుమారుగా 250 మంది సుమారుగా ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవడం జరిగింది. ఇంకా విశేషం ఏంటంటే అన్నవరం సత్యదేవుని నుంచి సుమారుగా 200 ప్రసాదం అన్నవరం సత్యదేవుని నుంచి ప్రసాదం తీసుకురావడం జరిగింది. అది కూడా భక్తులందరికీ కూడా ఇక్కడ వితరణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ దావాజిగూడెంలో వెలిసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని కనులారా వీక్షించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ విజయదుర్గ సమేత మల్లీశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం వేడుకలను పురస్కరించుకుని సింగ్నగర్ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జయహో భారతీయం గౌరవ అధ్యక్షులు గోళ్ల నారాయణరావు, సంతోషి మాత కమిటీ అధ్యక్షులు ముక్క నాగ సతీష్ బాబు, సాయిబాబు తెలిపారు. స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకుని పరమేశ్వరునికి రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వార్చన పూజలు, లక్ష పత్రి పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన లాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. నగరంలోని లబ్బిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం వాల్ పోస్టర్లను నిర్వాహకులు ఆవిష్కరించారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సౌజన్యంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 17 సోమవారం ఉదయం విఘ్నేశ్వరుడి పూజా కార్యక్రమం, రాత్రి 7 గంటలకు శ్రీ ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవం, రాత్రి 7 గంటలకు సింగ్నగర్ స్టేడియంలో ఉత్సవమూర్తుల పల్లకీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పవిత్రమైన కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పేర్కొన్నారు. ఈ రోజున మన సమాజంలో సాధువర్తన, సత్ప్రవర్తన, అలాగే మానవీయత ఇవన్నీ పెంపొందించాలంటే ఎన్నో విషయాలు అవసరం. అటువంటి విషయాల్లో ఆధ్యాత్మికత అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ జయహో భారతీయం అలాగే ఇతర సంస్థలు ఇంతకుముందు 5,000 మందితో లలితా సహస్రనామ మహోత్సవం కానీ, 7,000 మందితో లలితా సహస్రనామ మహోత్సవం కానీ, అలాగే 1000 మందితో జరిపారు. ఈ వారాహి అమ్మవారి మహోత్సవం కూడా ఆ పూజలు ఇవన్నీ కూడా కొన్ని వేల మందితో చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు. ఈ రోజున వాళ్ళు లక్ష దీపోత్సవం అనే ఒక శీర్షిక క్రింద శ్రీ విజయదుర్గా సమేత మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని చాలా అద్భుతంగా చేయాలి. నవంబర్ 17వ తారీఖున మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియము అజిత్ సింగ్ నగర్లో ఉన్నది, అందరికీ తెలుసది. అక్కడ చేయాలనేది తలపెట్టారు. అది ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు నిరాటంకంగా కొన్ని వేల మందితో ఆ కార్యక్రమాన్ని జరపాలనే లక్ష్యంతో చాలా అద్భుతమైన కార్యక్రమం కింద మనం దీన్ని పరిగణించాలి. అలాగే ఈ భక్తులకందరికీ కూడా ఒక మంచి అవకాశంగా కూడా భావించాలి. 17వ తారీఖున 11వ నెల 2005 సోమవారం రోజున ఉదయం 7 గంటలకు విఘ్నేశ్వర పుణ్యవాహన నచనం మండప దేవారాధన, ఉదయం 9 గంటలకు మహాలింగార్చన, మధ్యాహ్నం 12:30 లక్ష బిల్వార్చన, సాయంత్రం 4 గంటలకు లలితా సహస్రనామ పారాయణం, సామూహిక కుంకుమార్చన, సాయంత్రం 5 గంటలకు రుద్ర హోమం, సాయంత్రం 6 గంటలకు భక్తి సంగీత విభావరి, రాత్రి 7 గంటలకు ఉమామహేశ్వర కళ్యాణోత్సవం, సామూహిక దీపారాచన, రాత్రి
9 గంటలకు ఉత్సవమూర్తుల పల్లకీ సేవ, మంగళహారతి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించాలని, అలాగే అక్కడున్న స్థానిక భక్తులు కానీ, విజయవాడ నగరంలో ఉన్న భక్తులు కానీ స్వచ్ఛందంగా పాల్గొని మరి ఇక్కడ దీపారాధనగా పూజకి కావాల్సిన సామాగ్రి అంతా ఉత్సవ కమిటీ వారే సమకూరుస్తున్నారు. మీరందరూ వచ్చి భక్తితో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణ మరి ముక్క చేస్తున్నారు. యాక్చువల్గా ఇది ఒక 1 మంత్ నుంచి నేను చాలా కష్టపడుతున్నాను సైట్ కోసం కానీ, ఈ లక్ష దీపోత్సవాలు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. కానీ నాకు నా ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఫుల్ సపోర్ట్ చేశారండి. పోలీస్ కమిషనర్ గారు బాగా సపోర్ట్ చేస్తే నేను ఒక 6 రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్కి బాగా లక్ష దీపోత్సవం జరుగుతుంది అంటే వీళ్ళందరూ సపోర్టేనండి. మేము ఒక 15 సంవత్సరాల నుంచి సంతోషి మాత సేవ చేస్తున్నాం. సో మేము చేసిన సేవ అంటే ఎలా కండక్ట్ చేసామో అలాగే ఈ లక్ష దీపోత్సవాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటాం. కార్తీక మాసం అంటే చాలా పవిత్రోత్సవం అండి. ఆ కార్తీక మాసం కోసం 12 నెలలు కూడా అందరూ ఎదురు చూసే మాసం ఒక్కటే. జనాలందరూ కూడా అంటే మనిషి యొక్క తత్వం మార్చేది కానీ, మనిషి యొక్క సేవ చేసే గుణాన్ని కానీ ఈ కార్తీక మాసంలోనే ఏదైనా బయటపడుతుంది. అందుకని ఒక దైవత్వం అనేది ప్రతి మనిషిలోని బయటకు వచ్చి ఈ సేవ చేసుకోవాలన్న ఒక ఎంత పని మీద ఉన్నా కూడా కార్తీక మాసంలో ఉదయాన్నే లేవటం, మనం శివారాధన కానీ విష్ణు ఆరాధన కానీ చేయటం జరుగుతుంది. అలాంటి పవిత్ర మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఈ లక్ష దీపోత్సవం జయహోభారతి వాళ్ళు, సంతోషి మాత, దాని తర్వాత ఇప్పుడు లక్ష దీపోత్సవం చేసింది ఇది ఒక్కటే నాకు తెలిసి మాత్రం. మరింత ముందు ఎవరు చేశారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇది చాలా అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు కూడా భక్తిని సాగుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. మీరందరూ కూడా తప్పకుండా మనకి ఈ అదృష్ట భాగ్యాన్ని కలిగించిన గండేపూడి శివసూజీ శర్మ గారు ఆధ్వర్యంలో అత్యంత వైభవోత్సవంగా ఈ లక్ష దీపోత్సవం జరపడం జరుగుతుంది. 9,000 మందితో లలిత సహస్ర పారాయణం చేసిన, 5,000 మందితో లలిత పారాయణం చేసిన. రీసెంట్గా మేము వరాహి అమ్మవారి ఉత్సవం చేసిన. ఇవన్నీ ఏది ఆశించకుండా, ఏ ఫలము తీసుకోకుండా మనం ఉచితంగా మనం చేస్తూ వచ్చాము. దానిలో భాగంగా కార్తీక మాసంలో ఇంత పెద్ద ఆపర్చునిటీ మళ్ళీ వీళ్ళు కల్పిస్తున్నారు మనకి. వీళ్ళతో పాటు ఇంకా సంతోషి మాతా సేవకులు, వెంకటరామ సప్లయర్స్, వీళ్ళు కూడా మనకి సహకరించి ఈ ప్రోగ్రామ్ని ఇంత ఉత్సాహంగా ఇంత అద్భుతంగా తీసుకురావడానికి కారణము మన యొక్క అదృష్టమే. సో మన కార్తీక మాసంలో వీళ్ళు ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు లలిత శాస్త్ర పారాయణం చేసినా, కుంకుమార్చనలు చేసినా, రుద్రాభిషేకం చేసినా, ఏమి చేసినా వీరు ఉచితంగా మనకి ఈ ఫలాన్ని అందిస్తున్నారు. కాబట్టి దయచేసి మీ అందరూ చక్కగా ఉపయోగించుకోండి. మీ అందరూ రండి, కుటుంబ సమేతంగా రండి, చక్కగా ఆస్వాదించండి, ఈ కృపా క్షణాన్ని తీసుకోండి. బీసీలందరినీ సంఘటితపరిచి వారిని రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు తీసుకువెళ్లడమే యునైటెడ్ ఫ్రంట్ లక్ష్యమని పలువురు బీసీ నేతలు స్పష్టం చేశారు. ఇందుకోసం బీసీలందరినీ సమాయత్తం చేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు చట్టసభలు గడప కూడా తొక్కని కులాలకు చట్టసభలో ప్రవేశం కల్పించడమే తమ ఫ్రంట్ ఉద్దేశంగా వారు తెలిపారు. యునైటెడ్ ఫ్రంట్ ఆవిష్కార సభ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. పలు బీసీ కులాలకు చెందిన నేతలు ఈ సభలో పాల్గొన్నారు. ఫ్రంట్ ఆవిర్భావం అనంతరం బీసీ నేతలు హనుమంతరావు, సాంబశివరావు, శ్రీనివాసరావు, లక్ష్మీపతి తదితరులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు అవుతున్నా బీసీల సాధికారత సాధ్యం కాలేదన్నారు. 60% పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కలేదన్నారు. బీసీలందరినీ సంఘటితపరిచి వారిని రాజ్యాధికారం వైపు నడిపించడమే తమ ఫ్రంట్ ముఖ్య ఉద్దేశమన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు చట్టసభల్లో ప్రవేశించని కులాలను గుర్తించి వారికి రాజ్యాధికారం దక్కేలా చేసేందుకు ఐక్యంగా కృషి చేస్తామన్నారు. 10 లక్షల మందిని ఈ ఫ్రంట్లో భాగస్వామ్యం చేస్తామని, 1,00,000 మందితో త్వరలో బహిరంగ సభ నిర్వహించి తమ కార్యాచరణ రూపొందిస్తామని వారు స్పష్టం చేశారు. ఒక మొబైల్ యాప్ను ఇందుకోసం రూపొందిస్తామని వారు వివరించారు. తటస్థంగా ఉండే బీసీ కులాలను కూడా చైతన్యపరిచి వారిలో రాజ్యాధికార కాంక్ష పెంపొందిస్తున్నామన్నారు. కులగణన నిర్వహిస్తే బీసీల సంఖ్య ఖచ్చితంగా తెలుస్తుందని, అందరినీ సంఘటిత పరచవచ్చునని అన్నారు. 9 నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ ప్రాంతాల్లో
బీసీ వేదిక ఆధ్వర్యంలో కార్యాచరణ తీసుకోవటము, అందరి యొక్క అభిప్రాయాల మేరకు ఏదైతే రాజ్యాధికార దిశగా బీసీలు వెళ్ళినప్పుడు మాత్రమే మన సమస్యలకి పరిష్కారం ఉంటుంది. అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి పూర్తి స్థాయిలో మనము ఉన్న రోజునే మన యొక్క సమస్యల పరిష్కార వేదిక అవుతుందనేటువంటి ప్రగాఢ నమ్మకంతో ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో బీసీ ఉద్యమ నిర్మాణాల్లో దాదాపుగా 35-40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా వెళ్ళాలి అనేటువంటి అంశంతో మేమెంతో మాకెంత అనేటువంటి విధానాన్ని ప్రతి బీసీ ఇంట్లో కూడా నినాదం కావాలి, తీసుకువెళ్ళాలి అనేటువంటి దాంతో బీసీ కులాలందరితో కూడా చర్చించడం అనేది ప్రధాన అంశం. తర్వాత ఇప్పటివరకు అసెంబ్లీ మెట్లు ఎక్కనటువంటి కులాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళని ఖచ్చితంగా లోపలికి తీసుకెళ్ళడానికి కార్యాచరణ అనేదాన్ని ప్రధాన అంశంగా తీసుకొని ఈ 9 నెలలు కూడా పెద్ద ఎత్తున పనిచేసినటువంటి దాంట్లో బీసీ వేదికని ముందుగా అనుకున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత కార్యాచరణ తీసుకున్న తర్వాత నిర్మాణం పోవాలని, కానీ అందరి యొక్క సూచనల మేరకు ఈ బీసీ వేదికని యునైటెడ్ బీసీ ఫ్రంట్గా మార్చుకొని ఇక మీదట ఈ యునైటెడ్ బీసీ ఫ్రంట్ యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలలో రాజకీయంగా వెనకబడిపోయి చట్టసభల్లో ఈ రోజు వరకు స్థానాన్ని పొందలేనటువంటి బీసీ కులాలకు చట్టసభలో స్థానం పొందేంత వరకు రాష్ట్రంలోని ఏ బీసీ కులానికి ఏ మూలన అన్యాయం జరిగినా పోరాడేదానికి రాజకీయ ప్రాధాన్యతను సాధించడం కోసం ప్రధాన లక్ష్యంగా ఇక మీదట బీసీ ఫ్రంట్ పనిచేయబోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అతి త్వరలో బీసీ ఫ్రంట్ యొక్క రాష్ట్ర యొక్క కమిటీని పూర్తిగా నిర్మాణం పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర రాజధానిలో భారీ బహిరంగ సభ ద్వారా బీసీ ఫ్రంట్ యొక్క విధి విధానాలను తెలియజేయబోతా ఉన్నాం. ఈ రోజున సభాముఖంగా, ఈరోజు మీడియా ముఖంగా ఈరోజు ప్రకటనలో ఈ యొక్క బీసీ ఫ్రంట్కి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులుగా పావులూరి హనుమంతరావు గారు, బీసీ ఫ్రంట్ యొక్క అధ్యక్షులుగా నాగిటి సాంబశివరావు గారు, బీసీ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గొల్లపల్లి లలిత్ ప్రజాపతి గారిని ఈ రోజున ఈ బీసీ వేదిక ద్వారా పనిచేసినటువంటి బీసీ సభ్యులందరూ కూడా బీసీ కులాలన్నిటి నుంచి కూడా ఈ ముగ్గురిని ప్రధానమైన పదవుల్లో వీరిని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.